హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వ్లాగ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. నా పక్కన నించున్న అమ్మాయిది బర్త్డే, అలాగే వాళ్ళ తమ్ముడిది అన్నప్రాసన కార్యక్రమం కూడా. సెలబ్రేషన్ని ఎలా ఎంజాయ్ చేసామో చూడండి. ఈవినింగ్ 4కి అన్నప్రాసన, నైట్ 8:30కి అట్లా కేక్ కటింగ్ ఉంటుంది అని చెప్పారు. కానీ మేమేమో 7కి వెళ్ళాము అన్నప్రాసనకి. 6:30కి అలా మళ్ళీ పిలిచారనమాట. రాండి, తొందరగా రెడీ అయ్యి రాండి అన్నారు. వాళ్ళు అప్పటికే రెడీ అయిపోయారు. ముందే చెప్పారులేండి, మేమే కొంచెం నిదానం చేసాము. అంటే అనుకున్న టైంకి ఏం చేయరు కదా, లేట్గానే అవుతుంది అని. కానీ ఆ బాబు వాళ్ళ డాడీకి డ్యూటీ ఉందంట. ఆ విషయం మాకు తెలియక నిదానంగా రెడీ అయ్యి వెళ్ళిపోయారు. ఈవినింగ్ 4కి చేద్దాం అనుకున్నారు, కానీ టైం కుదరక 7 అయిపోయిందనమాట. 7కి కార్యక్రమం అయినా కూడా ప్రశాంతంగానే జరిగిపోయింది. కానీ చిన్న బాబుకి కొంచెం అనీజీగా అనిపించింది అనమాట. ఫస్ట్ టైం తింటున్నాడు కదా, అంతమంది పెట్టేసరికి వాడికి వామిటింగ్ అయిపోయింది. ఫస్ట్ టైం తింటున్నాడు కాబట్టి వాడికి ఏదో నచ్చలేదు. అది టేస్ట్ కూడా మొహం అనేది ఇంక ఇట్లో పెడుతున్నాడు. ఇప్పుడు ఏదైనా తింటే నచ్చక మనం ఫేస్ ఎలా పెడతామో అలా పెడుతున్నాడు. ఎవరు పెట్టినా కూడా ఫేస్ అలానే పెడుతున్నాడు. ఇంకా మా సైడ్ అయితే వెండి ఉంగరం ఉంటుంది కదా, దానికి జస్ట్ ఇలా అంటించి నోట్లోకి ఇట్లా నాకిస్తారు నాలుకకి. వీళ్ళు ఏం చేశారంటే స్పూన్ పెట్టారనమాట. స్పూన్కి ఎంత ఉందో ఎంత లేదు, ఊకే జస్ట్ ఇట్లా గిన్నెలో ముంచుతున్నారు, పెడుతున్నారు. వాడి తినలేడు కాబట్టి, ఫస్ట్ టైం కాబట్టి వాడికి అసలు టేస్ట్ కూడా అంత నచ్చలేదు. చిన్నపిల్లలతో కూడా పెట్టించారు. ఇంకా చిన్నపిల్లలు అంటే తినిపిలేదు లేండి, ఉత్త స్పూన్ అలా పట్టుకొని ఫోటోలు పోజులు ఇచ్చారు అంతే. ఇప్పుడు నేను వస్తాను చూడండి. నేను పెట్టినప్పుడు అయితే వాడు వామిటింగ్ లాగా వెక్ అంటున్నాడు. నాకు భయం వేసింది అనమాట, ఎందుకబ్బా ఇలా అని. కానీ ఫస్ట్ నుంచి వాడు అలానే చేస్తున్నాడు అనమాట. డెకరేషన్ కూడా వాళ్ళే చేసుకున్నారు. బాగా చేశారనమాట. సింపుల్గా చేసిన ప్రశాంతంగా బాగా వెళ్ళిపోయింది. పిల్లలు ఏడవకుండా ఉంటేనే ప్రశాంతంగా ఎంత పెద్ద ఫంక్షన్ అయినా కూడా. వాడికి ఏమి హ్యాపీ లేదు కానీ ఊకే అందరినీ చూస్తున్నాడు అనమాట. ఏమవుతుంది, ఏం చేస్తున్నారు నాకు అని. అయితే నేను పెడుతున్నాను, నోరు కూడా తెలియట్లేదు. అప్పటికి చాలామంది పెట్టేశారు, నేనే కొంచెం లాస్ట్ అనమాట. మొహం చూడండి ఎలా చేశాడు. నచ్చలేదా నీకు, మీ నాన్న బాగా చేయలేదా అంటున్నాను. ఎందుకంటే వాళ్ళ నాన్నని చేశాడు ఈ వంటలన్నీ. అంటే ఆ భయ్యకి కుకింగ్ వచ్చనమాట. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయినా, లేకపోతే మన ఇంట్లో ఏదైనా బర్త్డే ఫంక్షన్ అయినా కూడా చేయండి అంటే చేస్తారనమాట ఆ భయ్య. ఇక్కడ దీది నా చిన్న పాపను ఎత్తుకొని ఫోటోలు దిగుతుంది. చాలా ప్రేమ మా వేద అంటే ఆమెకి. ఫస్ట్లో ఇంకా చిన్నగా ఉండేది కాబట్టి బాగా ఎత్తుకొని తనే ఆయిల్ మసాజ్ చేసేది, బాగా పడుకోబెట్టేది, ఎంత బాగా చూసుకునేది ఆ పాపని ఆమె. ఆ దీది ఒకటే కాదు, వాళ్ళ హస్బెండ్ కూడా బాగా చూసుకుంటాడు మా చిన్న పాపని. ఎంత ప్రేమగా ఎత్తుకునేవాడు అనమాట. అయితే ఒక్కొక్కసారి వాళ్ళ ఇంట్లోనే పడుకుండిపోయేది. వాళ్ళకి మెయిన్గా ఆడపిల్లలు లేరు, 3 మగపిల్లలు ఉన్నారు. అందుకే ఆడపిల్లలు అంటే బాగా ప్రేమ అనమాట దీదికి కానీ భయ్యకు. ఇక్కడ చూడండి పిల్లలు ఎంత చిన్నగా ఉన్నారు. అందరూ చీరలు కట్టుకున్నారు. అది చిన్న బాబుకి 2 అక్కలు కదా, వాళ్ళిద్దరు చీరలు కట్టుకున్నారు. కింద 2 అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా చీరలు కట్టుకున్నారు. చీరలు కట్టుకోవాలని అంత ఇష్టం ఆడపిల్లలకి. మా హనీ చూడండి, పెట్టమంటే తినిపియమంటే చూస్తుంది తింటున్నాడా లేదా అని. మా పెద్ద పాప కానీ చిన్న పాప కానీ తమ్ముడు కావాలా పాప కావాలా అని అడిగితే మళ్ళీ పాపనే అంటారు. అసలు తమ్ముడు కావాలని అసలు అనరు వాళ్ళు. మరి ఎందుకో నాకు అర్థం కాదు. ఇక నేనే 2 ఉన్నారు కదమ్మా, మళ్ళీ పాపనే కావాలా మీకు అంటే, పాపనే బాగుంటుందమ్మా, పాపనే కావాలి అంటది పెద్ద పాప. ఇంకా చిన్న పాప కూడా అట్లనే అంటది, పాప కావాలమ్మా అని. అందరు తినిపించారు. అయితే ఇక్కడ మా హనీ వెయిట్ చేస్తుంది, ఎప్పుడెప్పుడు ఆ స్వీట్లు ఇస్తారా నేను తిందునా అని. అప్పటికే దగ్గుంది, జలుబుంది, చెప్తే వినరనమాట పిల్లలు. అందరు అంతే కదా, ఇంకా పిల్లలంటే స్వీట్లు ఉన్నాయి అంటే ఇంకా వాళ్ళ కన్నంతా స్వీట్స్ మీదే ఉంటుంది. మా చిన్న పాప అంత అడగదు కానీ మా హనీనే ఎక్కువ అడుగుతుంది. అన్నప్రాసన కార్యక్రమానికి పెట్టిన స్వీట్స్ అన్నీ తీసి అందరికి ఇచ్చేసారనమాట, తినండి అని. ఎన్ని రకాల స్వీట్స్ తెచ్చారు, అసలు అన్నీ బాగున్నాయి స్వీట్స్. ఇందాక చూసిన అమ్మాయి మా బిల్డింగే అనమాట, కింద ఉంటారు వాళ్ళు. చాలా బాగుంది కదా చూడ్డానికి. అయితే ఆ పాప ఇందాక అన్నప్రాసన కార్యక్రమం చేసుకున్న బాబు, ఇద్దరు ఒకే ఏజ్ వాళ్ళు, ఒకేసారి పుట్టారు. ఒక 1 మంత్ అలా డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఇంకా అన్నప్రాసన కార్యక్రమం అయిపోగానే స్వీట్స్ తిని పైకి వచ్చాం, మా ఇంట్లోకి మేము వచ్చామన్నమాట. ఇంకా బర్త్డే ఉంది కదా, బర్త్డేకి తర్వాత వెళ్దాంలే అని కాసేపు ఇంట్లో పనులు ఏమైనా ఉంటే చూసుకుందామని ఇంక ఇంటికి వచ్చేసాము. మా పిల్లలేమో ఇంకా అక్కడ స్వీట్లు తినేసి వచ్చి ఇంకా ఆడుకుంటున్నారు.
ఈ బొమ్మలు ఏంటో గాని ఇంటి నిండా బొమ్మలు పాడేస్తారు. నాకు ఎగబెట్టడానికి విసుగు వస్తుంది ఒక్కొక్కసారి. అయితే ఇక్కడ మా ఎదురింటిది ఇది చపాతీలు చేస్తుంది అనమాట. ఎందుకు దీది చపాతీలు చేస్తున్నావు, కింద ప్రోగ్రామ్ ఉంది కదా అక్కడే భోజనాలు అంటే, మా ఆయన తినడు, అన్నం చేశారంట, అన్నం తినడు కదా ఈయన, చపాతీలు చేస్తా అని చెప్తుంది. ఏ ఫంక్షన్ ఉన్నా కూడా ఆయన రాడనమాట. ఈ దీది కంపల్సరీ చేసి పెట్టాలి భయ్యకు సపరేట్ గా. ఒక్కరోజు కూడా రెస్ట్ ఉండదు నాకు అని ఫీల్ అవుతూ ఉంటది. ఇంకా తప్పదు కదా, ఇంకా వాళ్ళు తినట్లేరు అంటే మనం చేయాల్సి వస్తుంది. ఇంకా అక్కడ చపాతీలు చేస్తారు, వాళ్ళు కూడా మరాఠీ వాళ్ళే, కానీ ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు కదా పట్టుకొని చేయడం కష్టం అవుతుంది అని బిర్యానీ రైతా చేశారనమాట. ఇంకా అది చేయడం కూడా గ్రేటే. భయ్య ఒక్కడే చేశాడు. ఇంకా దీది చిన్న బాబుని చూసుకోవడం, ఇంకా పిల్లలు డెకరేషన్ చేయడం సరిపోయింది. ఈ దీది చపాతీలు ఎంత స్మూత్గా చేస్తుందంటే ఉత్త చపాతీలే తినాలనిపిస్తుంది, దాంట్లో కర్రీ ఏం అవసరం లేదనిపిస్తుంది నాకైతే. పిండి కూడా కలిపి కాసేపు నానబెట్టాలి అంటారు కదా, అసలు ఒక్కొక్కసారి అది ఇది నానబెట్టదు అనమాట, అట్లా కలిపి అలాగే చేస్తుంది. ఎంత బాగా వస్తాయో అప్పటికప్పుడు చేసినా కూడా చపాతీలు. నేను మరీ అంత బాగా చేయకపోయినా పర్లేదు, కొంచెమైనా బాగా చేస్తాను. ఆ పెన్నం పైన వేసినా కూడా చెల్లాకి యూజ్ చేయదనమాట, నార్మల్గా చేతితోనే ఇట్లా తిప్పుతుంటుంది. ఇంకా ఎండాకాలం అయితే ఇంకా కాలిపోతుంటుంది, అయినా కూడా తను బట్ట కూడా పెట్టుకోదు అసలు. నాకు నేర్పిది ఇది, ఎలా చేస్తావో నేను నేర్చుకొని చేస్తా అంటే, ఎలా చేస్తాను నార్మల్గానే అందరు చేసినట్లే చేస్తాను అంటది. కానీ ఆమె చేతిలోనే ఏదో మ్యాజిక్ ఉన్నట్టు చపాతీలు అంత స్మూత్గా ఎంత మంచిగా వస్తాయో. నార్మల్గా మా ఇంట్లో వాళ్ళు అంత చపాతీలు ఎక్కువ తినరనమాట, జొన్న రొట్టె సద్ద రొట్టె ఎక్కువ తింటారు, చపాతీ ఎప్పుడో ఒకసారి చేస్తారు. కానీ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా చపాతీలు చేయడమే వచ్చు, ఇంకా రొట్టె చేయడం నాకు అంత రాదు కాబట్టి చపాతీలే వేసేదాన్ని. ఫస్ట్లో నాకు చపాతీ చేయాలన్నా కూడా అంత చిరాకు వచ్చేది, కానీ ఇప్పుడు పర్లేదు బాగానే చేస్తున్నాను నేను. మీరు అనుకోవచ్చు నీకేం పని లేదా ఈమె చపాతీలు చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు అని. మేము డైలీ ఎక్కువ అన్నమే తింటాం కాబట్టి ఇంకా మాకు ఏదైనా పర్లేదు అనిపిస్తుంది. రొట్టె ఎక్కువ తింటేనే కడుపు నిండినట్టు అనిపించదు, కొంచెమైనా అన్నం తినాలనిపిస్తుంది. అందువల్ల నాకేం ప్రాబ్లం లేదనమాట. ఇప్పుడు మా ఆయన ఇంకా నేను మా పిల్లలు ఇద్దరు అక్కడే తినేస్తాము. ప్రత్యేకంగా నాకు రొట్టె చెయ్యి, నాకు అది చెయ్యి ఇది చెయ్యి అని మా ఆయన అడగడు, ఆయన అడ్జస్ట్ అయిపోతాడు, ఏదైనా ఓకే అంటాడు. ఇక్కడ ఏమో మా పిల్లలు కొత్త డ్రెస్సులు వేసుకొని కింద పొరలాడుతుంది మా పాప. చపాతీ చూడండి ఎలా పొంగుతుందో, అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. దీది చపాతీలు పైన నెయ్యి రాసిస్తుంది, ఎంత బాగుంటాయో అసలు. మా సైడ్ రోజు చపాతీలు తినరు కాబట్టి అబ్బా ఎక్కువ రోటీనా చపాతీనా వద్దులే అనిపించేది, కానీ దీది చేసిన తర్వాత అబ్బా బాగున్నాయి తినాలనిపిస్తుంది, డైలీ తినాలనిపిస్తుంది నాకైతే. రోటీ అనే కాదు అన్ని వంటలు బాగా చేస్తుంది. బర్త్డే పార్టీ స్టార్ట్ అయిపోయిందనమాట. మా ఆయన అయితే ఇంకా రాలేదులేండి, 8:30 9కి అలా కేక్ కట్ చేశారు. మా ఆయన ఏమో 10కి అలా వస్తాడు, ఇంకా భోజనం టైంకి వస్తానులే మీరు వెళ్ళండి అని చెప్పాడు. మా వేద హని అయితే కేక్ ఉందని అక్కడే ఉన్నారనమాట. మా వేద చూడండి ఒళ్ళో కూర్చోయింది ఎంత బాగా. కేక్ అంటే పిల్లలందరికీ అంత ఇష్టం కదా, అసలు ఏమంటే ఏడ్చలేదు కేక్ కావాలి కావాలి అని. కట్ చేసేంత వరకు దాని చుట్టూనే తిరుగుతున్నారు. మా హని చూడండి కేక్నే చూస్తుంది, ఫోటో వైపు చూడమని అందరు అడుగుతున్నారు కానీ చూడట్లేదు, కేక్ పైనే ఉంది దాని కన్నంతా. మేమైతే ఈ గిఫ్ట్ ఇచ్చాము అమ్మాయికి, మేము ముగ్గురం కలిసి ఇచ్చాము ఈ గిఫ్ట్. అయితే ఎవరు వాళ్ళు సపరేట్ తెచ్చుకుంటే ఏం తెస్తానులే, అందరు కలిసి వేసుకుంటే కొంచెం పెద్ద గిఫ్ట్ ఇద్దాము అని అనుకొని ఇది తెచ్చామన్నమాట. స్టీల్ డబ్బా అయితే కొంచెం లైఫ్ లాంగ్ ఉంటుంది కదా, గుర్తుంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకా వాళ్ళు ఇచ్చారు అనేది మైండ్లో ఉంటుంది. మా నేమ్స్ కూడా కొట్టించాం దాని మీద, లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలన్నట్టు ఇది ఇచ్చామన్నమాట. ఇక్కడ మా పిల్లలతో విష్ చేయిస్తున్నాను, విష్ చేయట్లేదు మా వేద. పక్కన ఎదురుగా అందరు నిలబడింటే వాళ్ళని చూస్తూ నిలబడింది. చిన్న బాబు చూసారు కదా ఇంతకుముందు అన్నప్రాసన చేసుకున్నాడు, వాడి చిన్నక్క అనమాట ఈ పాప. పెద్ద పాప కూడా ఉంది, అంటే ఇద్దరు ఆడపిల్లలు బాబు అనేది ఏం లేదు అనమాట. ఇద్దరు ఆడపిల్లల్ని కూడా ఎంత బాగా చూసుకుంటారు వాళ్ళు. ఫ్యామిలీ ఫొటోస్ దిగుతున్నారు ఇంక అందరూ. ఫస్ట్ ఫొటోస్ దిగి తర్వాత కేకులు కట్ చేస్తారు అనమాట. ముందే కేక్ కట్ చేస్తే పిల్లలు ఏడుస్తారు ఫొటోస్ దిగరు అని. ఇక్కడ మా చిన్న పాప ఆడుకుంటుంది అనమాట మా పక్కనున్న ఆమెతోన. ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అంటేనే ఇంకా ఆరతి ఇచ్చి అక్షింతలు వేసి దీవించడం కదా. ఇంకా ఫస్ట్ వాళ్ళ అమ్మ చేస్తుంది అనమాట. అమ్మాయి వాళ్ళ అమ్మ ఇక్కడ, వాళ్ళ నాన్నేమో ఫొటోస్ తీస్తున్నాడు. వాళ్ళ నాన్న డ్యూటీకి వెళ్ళి మళ్ళీ వచ్చారు, అప్పుడు స్టార్ట్ చేశారు దీన్ని. వీళ్ళు ఏ ఫంక్షన్ అయినా కూడా సింపుల్గా బాగానే చేసుకుంటారు.
వదిలేయరనమాట. అంటే పిల్లలది బర్త్డేలైనా, వాళ్ళ యానివర్సరీలైనా, వాళ్ళ బర్త్డేలు కూడా చేసుకుంటారు. భోజనాలు పెట్టకపోయినా కేకు, మిక్చరు, సమోసా ఏదో ఒక స్వీటు కంపల్సరీ ఉంటుంది. అంతే కదా, సెలబ్రేషన్స్ చేసుకోవాలి అప్పుడప్పుడు. కొంచెం మైండ్ రిలాక్సింగ్గా ఉంటుంది. ఎప్పుడు ఒకే మూడ్ ఆఫ్లో ఉంటే ఏముంటుంది చెప్పండి. నేను అదే అనుకుంటా, ఏదో బర్త్డే అయినా ఏదో ఒకటి చేసుకోవాలి, అప్పుడు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. ఈ చిన్న చిన్న ఆనందాలే కదా ఫ్యూచర్లో గుర్తుంటాయి మనకు. ఒక్కొక్కరిది ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది. ఒకరు చేసుకోవాలనుకుంటారు, ఒకరు చేసుకోరు, అంతే. ఇక్కడ అందరు వచ్చి ఆరతి ఇచ్చి అక్షింతలు వేస్తున్నారనమాట. మా పిల్లలైతే ఎప్పుడెప్పుడు కేక్ వస్తుందా, ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నారు. మా హనీ అయితే అడుగుతూనే ఉంది, అమ్మ కేకు కేకు అని. నేను సైలెంట్గా ఉండు, ఇక్కడ అల్లరి చేసి ఇంటి వెనక దెబ్బలు పడతాయి చూడు అని చెప్తా ఉంటా. నాకు భయం అనమాట. బయట ఏమైనా అల్లరి చేస్తే అందరు ఏమనుకుంటారు, ఏంది పాప ఇట్లా చేస్తుంది అని అనుకుంటారేమో అని కొంచెం లోపల నాకు నేను ఫీల్ అయిపోతుంటా లోపల. అంతే కదా మరి, వేరే పిల్లలు అల్లరి చేస్తే మనం కూడా అనుకుంటాం కదా ఎందుకు ఇంత అల్లరి చేస్తున్నారు అని. వాళ్ళు కూడా అలా అనుకుంటారని నాకు భయము. తిన్నరని కాదు, బాగానే తింటారు. మళ్ళీ వాళ్ళకి అంత ఇష్టము, ఏం చేయాలో ఏమో, ఎప్పుడు మారుతారో ఏమో ఈ పిల్లలు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అక్కడ కోపం వచ్చినా ఏం చేయలేని పరిస్థితి. కొట్టలేను కూడా పిల్లల్ని, వేరే వాళ్ళు ఎదురుగా అసలు కొట్టాను నేను. ఇక్కడ ఆరతి ఇవ్వడం అయిపోయిన తర్వాత అందరు పసుపు కుంకుమ తీసుకుంటున్నారు. మా పిల్లలు ఇద్దరు అక్కడికి వెళ్ళాలా వద్దా అని చూస్తున్నారు. మా పెద్ద బాబు అయితే నా మొహం చూస్తుంది, అక్కడ నిలబడుతుంది. నేను ఎల్లమ్మ పక్కన నించో, ఎల్లు కేక్ గట్ చేపు అంటున్నాను. తనకు అర్థం కాలేదనమాట. తిడుతుంది మా అమ్మ అనుకుంది. అందరిలో ఉన్నప్పుడు అసలు ఏం కోప్పడను, తిట్టానమాట. ఇంకా పిల్లలు ఏడుస్తారు కదా అని అందరు కట్ చేశారు కేకు. పిల్లలు ఆడపిల్లలే అందరు ఉన్నారు చూడండి, ఇద్దరు మగ పిల్లలు, మిగతా వాళ్ళందరూ ఆడపిల్లలే. మేమున్న క్వార్టర్లో ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారన్నమాట మగపిల్లల కంటే. ఎక్కడ పోయినా ఆడపిల్లలదే సందడి ఎక్కువ ఉంటుంది. మా చిన్న పాప అయితే ఇంక కేక్ కట్ చేయగానే తినేస్తుంది నోట్లో పెట్టుకొని. ఇంకా హనీ తింటుంటే నేను వద్దంటున్నా, హనీ వద్దమ్మా అంటున్నాను. లేదమ్మా అక్కకు తినిపిస్తా అంటుంది తను. అమ్మాయికి పెట్టి ఇంక వచ్చి చేయి కడుక్కుందనమాట. ఇంక అప్పటికి నా దగ్గర నిలబడింది లేండి. అల్లరి చేయొద్దు అని ఇంట్లో చెప్తాను కాబట్టి ఇంక అక్కడ పోయినప్పుడు కూడా అంత అల్లరి ఏం చేయదు తను. ఇంకా చిన్న పాప అయితే దొరికింది ఛాన్స్ అని మాటికి తీసుకొని నోట్లో పెట్టుకుంటుందనమాట. పోనీలే తిన్నీలే ఏం కాదులే, ఇంకా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు కదా, చిన్నపిల్లలు ఇంకా మామూలే అంటారు అని అనుకుంటా నేనే. ఎవరైనా ఏమైనా అనుకోనిలే, ఇంకా పిల్లలు వినరు, చెప్పినా ఇంకా తినాలి అనుకుంటారు, ఇంకా తింటారు అని వదిలేస్తా నేను. ఇక్కడేమో భయ్య ఇస్తున్నాడు తీసుకోండి అని. తిన్నా కూడా మళ్ళీ అడుగుతానే ఉంటారు కేక్ అమ్మా అని. ఆ పాప వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళిద్దరు. ఇక్కడ పక్కన నించిన పాప అక్క అనమాట. అయితే వాళ్ళ తమ్ముడు పడుకున్నాడు, అలసిపోయాడు వాడు. ఇంకంతా అయిపోయాక భోజనాలు చేస్తున్నాం మేము. అయితే భోజనాలు బిర్యానీ రైస్, రైతా, ఖీర్ చేశారనమాట. బాగుంది, ఆ అన్ననే చేశాడు కాబట్టి సూపర్గా చేశాడు. టేస్ట్ అయితే బాగా అనిపించింది. ఇప్పటిదాకా వీడియో చూశారు కదా, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే వీడియో, బాయ్.